హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాస్ నా ఛానల్. ఈరోజు మరొక కొత్త లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త లేటెస్ట్ అప్డేట్ మనకి అడ్మిషన్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ సంబంధించింది. ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2021 సంబంధించిన నోటిఫికేషన్ మనకి వచ్చేసింది. దాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు. మరి టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2021 అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, లాలో మరి ఎన్ని రకాల కోర్సులు ఉంటాయి, అదేవిధంగా మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటాయి, ఇంకా మరి సిలబస్ విషయాలు అన్ని కూడా మనము వివరంగా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యర్థించిన సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, స్కీమ్స్, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2021 సంబంధించింది. ఈ చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్ స్క్రోల్ చేసుకున్నప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఇన్ఫర్మేషన్ కింద నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్ కూడా ఉందండి. మనం ఒక్కొక్కటి మిస్ అవ్వకుండా మరి జాగ్రత్తగా చూసుకుందాం. సో ముందుగా మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం, ఎందుకంటే డేట్స్ తర్వాతే మిగతావన్నీ కూడా. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీ చూసుకోండి ఒకసారి. ముందుగా టీఎస్ లా సెట్ ఎల్ఎల్బి 3 years కు 5 years. 3 years అనేది ఏమో మనకి డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఎనీ డిగ్రీ వాళ్ళకి మనకు 3 years ఎల్ఎల్బి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ తో లా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఎనీ అంటే ఇంటర్మీడియట్ ఏ కోర్స్ కావచ్చు, ఏ అయినప్పటికీ వాళ్ళందరూ కూడా 5 years లా చేయడానికి అయితే మనకి అవకాశం ఉంది. ఇక టీఎస్ పీజీఎల్ సెట్ అనేది ఏంటంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కాంబినేషన్, అంటే మనకి ఎవరైతే డిగ్రీలో అంటే 5 years డిగ్రీ లా కావచ్చు, లేకపోతే 3 years డిగ్రీ లా కావచ్చు, ఎవరైనా సరే లా కంప్లీట్ ఉంటారు వాళ్ళు డిగ్రీలో మనకు పీజీ లా చేయాలనుకున్నప్పుడు మాత్రం టీఎస్ పీజీఎల్ సెట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు మనకి ఓసీ బీసీ వాళ్ళకి మరి 3 years డిగ్రీ 5 years డిగ్రీ సంబంధించి 800 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితేనేమో 500 రూపీస్ ఉంది. ఇక టీఎస్ పీజీఎల్ సెట్ ఎల్ఎం సంబంధించి ఓసీ బీసీ వాళ్ళకు 1000 రూపాయలు ఉంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి మనకి 800 రూపీస్ అయితే ఉంది. సో ఇంకా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రీమ్, కోర్సు, డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారండి. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి కామర్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 24/3/2021. సో మనం మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందండి. ఆఫ్లైన్లో మనకైతే అవకాశం లేదు. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 26/5/2021, అంటే దాదాపు మనకు 2 months టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసినట్లయితే మీకు టీఎస్ లా సెట్ 3 years డిగ్రీ 5 years డిగ్రీ సంబంధించి మనకి 23/8/2021 మండే మనకు మార్నింగ్ అవర్స్లో ఉండొచ్చు. సో టీఎస్ పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎం సంబంధించి 23/8/2021 మండే అదే రోజు ఆఫ్టర్నూన్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ అవర్స్లో. టోటల్గా మనకు ఎగ్జామ్ కూడా దాదాపు మనకి ఇంకా 5 months టైం అయితే ఇచ్చారు. ఇప్పటి నుంచి మనం కనుక కరెక్ట్గా చేయనట్లయితే ఈజీగా మనం యూనివర్సిటీ క్యాంపస్లోనే మనకి సీట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి లింక్ ఇచ్చారు. ఇది ఒక్కటి తెలుసుకుందాం. ముందుగా అయితే మనం ఇంపార్టెంట్ డేట్స్ మరొకసారి చూసుకుందాం. లేట్ ఫీతో కూడా అన్ని ఉంటాయి డీటెయిల్స్. ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసినట్లయితే టీఎస్ లా సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ 2021 ఇంపార్టెంట్ డేట్స్, సీరియల్ నెంబర్, యాక్టివిటీ, డేట్ అని ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చేసింది మనకి 24/3/2021. మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా అదే స్టార్ట్ అయింది 24/3/2021. ఇక లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ సంబంధించి 26/5/2021. అదే 250 లేట్ ఫీతో అయితేనేమో 12/6/2021. 500 లేట్ ఫీతో అయితేనేమో 22/6/2021. ఇక 1000 రూపీస్ మనకు లేట్తో చూస్తేనేమో 1/7/2021. అదే 2000 రూపీస్ లేట్ ఫీ అయితేనేమో 10/7/2021. సో కరెక్షన్స్ ఉన్నట్లయితే చేసుకోవడానికి 10/7/2021 నుంచి 27/2021 టైం ఇచ్చారు. కామర్స్మెంట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ 9/8/2021. ఇక డేట్ ఆఫ్ ద టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2021 ఎగ్జామినేషన్ సంబంధించి 23/8/2021 మండే అని ఇక్కడ చూపిస్తున్నారండి. సో ప్రిలిమినరీకి వచ్చేసి 26/8/2021. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకి 27/8/2021. అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కి అండ్ టెస్ట్ ఎంట్రీ లిస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ కి ఇస్తామని చెప్పినారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ అఫీషియల్ మీకు నోటిఫికేషన్ కూడా చూసుకుందామండి. నేను క్లిక్ చేస్తున్నాను ఈ లింక్. చూడండి, ఇది ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ సంబంధించినవి. సో నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ చూడండి ఇది ఉంది, డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. టీఎస్ లా సెట్ అండ్ పీజీ సంబంధించి మనకు ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీఎస్ లాస్ట్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ చూడండి, ఇక్కడ ఇంత చెప్పాను కండి 3 year ఎల్ఎల్బి కోర్స్. మనకు దానికి 5 years వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ తర్వాత చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు 3 years ఎల్ఎల్బి కోర్సులో మనకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే మరి ఇది చేయడానికి అవకాశం ఉన్నటువంటి 10+2+3 డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఎనీ డిగ్రీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు 3 years ఎల్ఎల్బి చేయడానికి అర్హులు. ఇక ఇక్కడ మన మార్క్స్ అయితేనేమో ఓసీ బీసీ వాళ్ళకి ఖచ్చితంగా డిగ్రీలో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 40% సరిపోతుందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి 5 year ఎల్ఎల్బి కోర్స్, దీనికి అయితేనేమో ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, లేదు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్తో చేసుకోవచ్చు అండి. ఏదైనప్పటికీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఓసీ బీసీ వాళ్ళకి 40% మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 40% మార్క్స్ సరిపోతుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితేనేమో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ టెస్ట్లో మనకి చూడండి ఒకసారి 42 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అని అన్నారు. సో 30% రావాలి ఖచ్చితంగా. ఇక మిగతా వాళ్ళకైతేనేమో ఇక్కడ చూడండి నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ పర్సెంట్ వచ్చారు ఇక్కడ. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అయితే మనకి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి అఫిడవిట్ ఇచ్చారు, మరి ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. సో ఇదండి మరి. ఇక ఎల్ఎల్ఎం కోర్స్ చూసినట్లయితే మనకు ఎడ్యుకేషన్ కోర్స్ వచ్చేసి మరి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే ఎల్ఎల్బి 3 years కానీ ఎల్ఎల్బి 5 years కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎల్ఎల్ఎం కోర్సు అప్లై చేయడానికి అర్హులని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినప్పుడు చూసుకోండి ఒకసారి, ఎవరైనా సరే ఇక్కడ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25% అడిగారు. మిగతా వాళ్ళకైతేనేమో జస్ట్ ఏదైనా ఇవ్వలేదు. సో ఎవాల్యుయేషన్ ట్రాకింగ్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 40% ఉంది, మిగతా వాళ్ళకైతేనేమో 45% ఉన్నాయి. ఇక పీజీఎల్స్ అయితేనేమో హోల్డింగ్ అని చెప్పి అన్నారు. సబ్మిషన్ అప్లికేషన్ మనకి ఇచ్చారు. ఈ ఇంపార్టెంట్ ఇంత చెప్పినట్టుగా ఇవన్నీ కూడా లేట్ ఫీతో కలిపి ఉన్నాయండి. మీడియం ఆఫ్ టెస్ట్ చూడండి, ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి. సో అదే పీజీఎల్స్ అయితే మనకు ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది. ఇక రీజనల్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. మీరు అక్కడ మీరు అప్లై చేసినప్పుడు మీకు చూపిస్తుంది సెంటర్ కావాలని చెప్పేసి అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అదే విధంగా మీరు చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి చూసుకుందాం. ఇది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనకి 3 year 5 year ఎల్ఎల్బి కోర్సు సంబంధించింది. ఇది మన సపరేట్గా అదే ఇచ్చారు, కాకపోతే సపరేట్గా ఇచ్చారండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఒకసారి ఇది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, సేమ్ ఉంటుంది, ఏమీ ఉండదు తేడా. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇది మనకి పీజీఎల్ సెట్ సంబంధించింది, అంటే ఎల్ఎల్ఎం కోర్సు సంబంధించింది. సో ఇదండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ సిలబస్ కూడా ఉంది. సిలబస్ మరి చూసినట్లయితే ఇది స్క్రోల్ చేసినప్పుడు మనకు చూపిస్తుంది. ఇక్కడ లా సెట్ సిలబస్ అని అన్నారు. అంటే ఇది మనకు 3 years 5 years కి సంబంధించిన సిలబస్, అది కూడా నేను క్లిక్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి 3 year డిగ్రీ మనకు ఏముంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసి 1.5 hours ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 questions 30 marks. ఇది ఎల్ఎల్బి 3 year డిగ్రీ కోర్స్ లేదా 5 degrees కోర్స్ ఉంటుంది. ఇక పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్ 30 questions 30 marks. అదే పార్ట్ సి వచ్చేసి 60 questions అప్ టు టెస్ట్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ లా అన్నారు ఇక్కడ. సో చూడండి 60 + 30 + 30 అంటే 120 marks మన ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది అంటే సిలబస్. అదే ఇక పీజీఎల్స్ ఈ విధంగా ఉంటుంది. పీజీఎల్స్ వచ్చి మనకు డిగ్రీ ఎల్ఎల్బి లేదా అంటే 5 years లేదా 3 years చదివిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇది మరి వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం ఉంటుంది. చూడండి ఇక్కడ పార్ట్ ఏలో వచ్చి మనకి ఇక్కడ 40 questions 40 marks అని అన్నారు. తర్వాత 20 questions 20 marks. ఈ విధంగా మనకు సపరేషన్ చేశారు. మళ్ళీ ఇది కాన్స్టిట్యూషనల్ లా ఒకటి, జ్యూరిస్ప్రుడెన్స్ 20 marks ఇచ్చారు. సో నెక్స్ట్ పబ్లిక్ ఇంటరెస్ట్ లా 16 questions 16 marks. మర్సంటైల్ లా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. లేబర్ లా 16 questions 16 marks. క్రైమ్స్ టోర్ట్స్ 16 questions 16 marks. ఐపీఆర్ అండ్ అదర్ లాస్ 16 questions 16 marks. సో ఇదండి. ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే మనకు యూజర్ గైడ్ అండి. ఇది ఇక్కడ మీరు చూసినప్పుడు చూపిస్తున్నారు. ఇక్కడ యూజర్ గైడ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నారు. సో మనం ఖచ్చితంగా టీఎస్ ఆన్లైన్ ద్వారా లేకపోతే డైరెక్ట్ మనం ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సినవి ఏమేంటంటే చూడండి ఒకసారి, మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి చూడండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మనం ఆన్లైన్లో మన ఫీ పేమెంట్ చేసి కట్టొచ్చు. అంటే మనం ముందుగానే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి, తర్వాత అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనము టీఎస్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసైనా చేయవచ్చు, లేదు అంటే డైరెక్ట్ మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మన ఇంట్లో అయినా ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హాల్ టికెట్ వరకు ఖచ్చితంగా కావాలి. అంటే డిగ్రీ 5 డిగ్రీ అయితేనేమో వాళ్ళకి ఇంటర్ లేదా డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ వరకు కావాలి. అదే ఎల్ఎల్ఎం అయితేనేమో వాళ్ళకి డిగ్రీలో అంటే వాళ్ళు చదివిన హాల్ టికెట్ వరకు కావాలి ఖచ్చితంగా. తర్వాత చూడండి మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ మన క్వాలిఫికేషన్ చూసుకుంటున్నారు. తర్వాత డేట్ ఆఫ్ సర్టిఫికేట్ 10th క్లాస్ ఖచ్చితంగా కావాలి. 10th క్లాసు హాల్ టికెట్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక లోకల్ స్టాటస్ మనము ఎక్కడ అనేది ఖచ్చితంగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా మనం పెట్టాల్సి ఉంటుందండి. లేటెస్ట్గా ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది, ఏప్రిల్ 1 తర్వాత. ఇక స్టడీ డీటెయిల్స్ మనం అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుందండి, 10th ఇంటర్ డిగ్రీ సంబంధించినవి. తర్వాత కేటగిరీ ఎస్సీ ఎస్టీ చెప్పాను కానీ మైనర్ స్టేటస్ ఇంకోటి స్పెషల్ కేటగిరీ ఉంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫొటోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టీసీ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ మనకు ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తున్నారు ఒకసారి. ఇది క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫీ పెట్టి చూస్తే చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి పేమెంట్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి, ఇది అప్లికేషన్ ఫామ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇది ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ ఇచ్చింది మనకి చూపిస్తాం సార్ మీకు. ఇది మీకు జస్ట్ గైడెన్స్ లాగా మీకు చూపిస్తుంది, తర్వాత మీరు చదువుకోండి ఒకసారి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా మనం ఓపెన్ అయిపోతుంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఒకసారి. డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ప్రీవ్యూ చూసుకోవచ్చు. ఫైనల్ సబ్మిషన్ అంటే మనకి ఈ విధంగా ఫోటో వచ్చేస్తుందండి సింపుల్గా. కన్ఫర్మ్ అంటే మనకు ఫ్రీజింగ్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది సేమ్గా. తర్వాత ఫైనల్గా పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు, మనం అమౌంట్ పే అట్లా అనేది చూడండి. ఇక్కడ పేమెంట్ ఐడి సక్సెస్ అని ఇచ్చింది, కానీ మన అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క అది. సో ఒకసారి మనం 1 by 1 చూసుకుందాం. ముందుగా మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎంటర్ క్యాండిడేట్స్ నేము, ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ అది క్లిక్ చేసినప్పుడు ఎంటర్ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మేము ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మళ్ళీ సెల్ఫ్ ఆఫ్ ఫాదర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ఏదైతే మనం దేనికి అప్లై చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మరి ఇక్కడ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మరి చూడండి ఒకసారి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, డిగ్రీయా పీజీ ఇంటర్వ్యూ అనేది. తర్వాత కేటగిరీ చూడండి, ఇక్కడ మరి ఓసీ, బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ ఉంటే ఎస్సీ వాళ్ళకి నో ఇవ్వాలి. పేమెంట్ టైప్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లేకుంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ పేమెంట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది మనకు పేమెంట్ రెఫరెన్స్ మొబైల్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఇక్కడ ఇవ్వాలి, అదేవిధంగా మొబైల్ నెంబరు. ఇక్కడ క్వాలిఫైయింగ్ అంటే ఇంటర్ లేదా డిగ్రీ ఇవ్వాల్సిన నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీజర్ ఓపెన్ అయిపోతుందండి. సో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మూడవదిగా ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి చూడండి, ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి గెట్ అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇది ప్రింట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేమెంట్ స్టాటస్ కూడా చూసుకోవచ్చు అండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్వాలిఫైయింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. చివరిగా మీకు ఎప్పుడైతే మార్క్ టెస్ట్ కూడా ఇచ్చారండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మార్క్ టెస్ట్ కూడా లాస్ట్ ఎట్ 3 years, లాస్ట్ ఎట్ 5 years ఇచ్చారు. సో మీరు క్లిక్ చేస్తే మీరు మార్క్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ తర్వాత మరి బుక్లెట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ బుక్లెట్ లింక్ ఇస్తాను. అది LLB 3 years డిగ్రీ 5 degree కోర్సు, అదేవిధంగా LLM సంబంధించిన ఇన్స్టిట్యూషన్ బుక్లెట్ లింక్ ఇస్తాను. తర్వాత లాస్ట్ ఎట్ కామన్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా మీరు చూసినట్లయితే
సిలబస్ లా సెట్ 3 ఇయర్ డిగ్రీ కోర్సు, 5 డిగ్రీ కోర్సు, అదేవిధంగా పీజీఎల్ సెట్ సంబంధించిన సిలబస్ లింక్ ఇస్తాను, రెండింటికి సంబంధించింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే యూజర్ గైడ్ సంబంధించిన లింక్ ఇస్తాను, అప్లికేషన్ లింక్ ఇస్తాను, ఫీ పేమెంట్ సంబంధించింది, టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ ఫీ పేమెంట్ అప్లికేషన్ సంబంధించిన లింక్, అది ఫీ పేమెంట్ సంబంధించిన లింక్, అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా ప్రింట్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను, అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ సంబంధించిన లింక్ ఇస్తాను, మార్క్ టెస్ట్ లింక్ ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంగతి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.